అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 8 నెలలు అవుతున్నా కూడా చెప్పిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చుకోవడం కూడా మనం అందరం కూడా గమనిస్తున్నాం. ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి సూపర్ 6 పథకాలని చెప్పి అధికారంలో వచ్చినారో కూడా మనందరూ కూడా ఒకసారి గమనించాలి. కానీ ఈరోజు చూస్తే మనం కూటమి ప్రభుత్వం ఏర్పాటై దాదాపుగా 8 నెలలు అవుతున్నా కూడా చెప్పిన హామీలు నెరవేరకపోవడం, అదేవిధంగా అనంతపూర్ శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కూడా ఎన్నికలకు ముందు అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది. డంప్ యార్డ్ని తరలిస్తామనడం చెప్పడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తామని చెప్పడం, అదేవిధంగా మరువంక నడుంవంక ప్రొటెక్షన్ వాళ్ళని తీసుకొస్తాం, నిరుద్యోగులకు ఇండస్ట్రీస్ తీసుకొచ్చే వాళ్ళకి ఉపాధి కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ 8 మంత్స్ అయినా కూడా ఏ ఒక ముందు అడుగు కూడా వెళ్ళని విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కొన్ని రోజులుగా మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఏ డివిజన్లో వెళ్ళినా కూడా ప్రజలు ఒక సమస్యలు కనుక్కోండి, మీరు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలో తప్ప ఏ డివిజన్లో వెళ్ళినా స్థానిక ఎక్స్ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి పైన బురద చల్లడం, ఏ ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదు మీరు, ఏ ఒక రోడ్ వేయలేదు, ఏ ఒక డ్రైనేజ్ వేయలేదు అని చెప్పి ప్రతిసారి ప్రతి ఒక్క కార్యక్రమంలో ఇది చెప్పుకుంటూ పోతున్నారు. ప్రజలను అడిగితే తెలుస్తుంది గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు కూడా. చిన్న పిల్లోడి నుంచి పెద్ద ముసలివాడు కూడా అడిగినా కూడా అనంత వెంకటరామరెడ్డి గారు ఎలా అభివృద్ధి చేసినారు కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. కానీ మీరు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే పోతున్నారు, మంచిదే, ప్రజల సమస్యలు కనుక్కోండి, ఏమైనా ఉంటే పరిష్కరించండి తప్ప మీరు ఊరికే లేనిపోనన్ని మాటలు మాట్లాడితే కూడా మేము ఇక్కడ చూస్తూ ఊరికే ఉండే పరిస్థితి ఉండని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో సీఎంఆర్ఎఫ్ గురించి కూడా ఏదో చెప్పడం జరిగింది. మేము గత 8 నెలల్లో 40 లక్షల రూపాయలతో సీఎంఆర్ఎఫ్ కూడా ఇవ్వడం జరిగింది, గతంలో వీళ్ళేం పట్టించుకోలేదేదో చెప్పడం జరుగుతుంది. నా ఎమ్మెల్యే గారు గత 5 ఇయర్స్లో అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో 6 కోట్ల రూపాయలతో సీఎంఆర్ఎఫ్ కానివ్వండి, ఎల్ఓసి కానివ్వండి, గత ప్రభుత్వం కూడా పేషెంట్స్ని ఎవరైతే ఆరోగ్య సమస్యలతో ఉండే వాళ్ళకందరూ కూడా అందించడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో అనంత వెంకటరామరెడ్డి గారితో వాళ్ళందరికీ కూడా అందజేయడం కూడా జరిగింది. సీఎంఆర్ఎఫ్కి ఏ విధంగా అయితే గతంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు, మన మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు అదేదో హ్యుమానిటీ గ్రౌండ్స్ కింద వాళ్ళకు ఆరోగ్యం బాగుండదు, ఎక్కువ ప్రచారం చేయకూడదు అనే ఉద్దేశంతో కేవలం వాళ్ళని పిలుచుకొని ఇచ్చేవాళ్ళు. మేము అది కూడా మీరు ఇది కూడా మేము ఇస్తున్నామని చెప్పి ప్రచారం చేసుకుంటారన్నారంటే మీ గురించి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదని తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలోనే ఏదో బ్రాండెడ్ షాప్స్ వచ్చినాయి అనంతపురం నగరం, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాకే అనంతపురం నగరంలో అంతా బ్రాండెడ్ అవుట్లెట్స్ వచ్చినాయని చెప్పి పెద్ద ప్రచారం చేసుకుంటున్నారు మీరు. గత 5 సంవత్సరాల్లో 300 కోట్ల రూపాయలతో అనంత వెంకటరామరెడ్డి గారి చొరవతో బళ్ళారి బైపాస్ నుంచి పంగల్ రోడ్ వరకు ఏదైతే ఫ్లైఓవర్తో పాటు ఆ 4 లేన్ లేని 18 నెలల్లో అనంత వెంకటరామరెడ్డి గారు దాన్ని పూర్తి చేసి ఏ విధంగా అనంతపురం రూపురేఖలు మార్చిన విషయం కూడా మీ అందరూ ఒకసారి గుర్తు చేస్తున్నాను. 30-40 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కేవలం లాస్ట్ 5 ఇయర్స్లో ఏ విధంగా అభివృద్ధి చేసినాం కూడా ఒకసారి మీరు గమనించాలా. అనేక బ్రాండెడ్ అవుట్లెట్స్ కూడా రావడం జరిగింది.
ఏదో కేవలం మీ ప్రభుత్వం వస్తేనే, కూటమి ప్రభుత్వం వస్తేనే 8 నెలల్లో అనేక బ్రాండెడ్ అవుట్లెట్స్ వచ్చినాయని చెప్పడం కూడా ఎంతవరకు ప్రజలు కూడా ఇది కూడా గమనిస్తారని నేను తెలియజేస్తున్నాను. ఇంకో విషయం చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో అనంత వెంకటరామరెడ్డి గారు ప్రజల సమస్యలే పరిష్కరించలేదంట, ప్రజల సమస్యలు పట్టించుకోలేదని చెప్పడం జరుగుతోంది. ఆయన ఎప్పుడు పోయినా ఇంట్లో అందుబాటులో ఉంటారు. 24 గంటలు పిల్లోడు కానివ్వండి, పెద్దవాడు కానివ్వండి, ముసలివాడు కానివ్వండి, అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా ఏమైనా సమస్య ఉంటే మళ్ళీ దానికి పరిష్కరించి అర్ధరాత్రి అయినా కూడా వాళ్ళకి రిప్లై ఇచ్చే మనిషి అనంత వెంకటరామరెడ్డి గారు. ఆయన గురించి మీరు అందుబాటులో ఉండరు, ఏ ప్రజల సమస్యలే పట్టించుకోవాలని చెప్తా అంటే ఇది కూడా ఎంతవరకు సమంజసమని కూడా మీ అందరికీ కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఏ డివిజన్లోనూ పోయినా ఒక చిన్న కాలువ వేయలేదు, రోడ్ వేయలేదు, అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని చెప్పి పదే చెప్తున్నారు. ఇది నేను చెప్తాను, ఒకసారి చూడండి. ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినారో ఒకసారి చెప్తాను, చూడండి మీరే. 1045 కోట్ల రూపాయలతో గత 5 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండేది. ఇది మేము చెప్పడం కాదు, ఇది అధికార లెక్కలతోనే మీకు అన్నీ చెప్పడం జరుగుతుంది. 311 కోట్ల రూపాయలతో బళ్ళారి బైపాస్ నుంచి పంగల్ రోడ్ వరకు రోడ్ వేసిండేది. ప్రజలు చూస్తుంటే నిజం కాదా? 90 కోట్ల రూపాయలతో గుత్తి రోడ్ని పూర్తి చేసినది అనంత వెంకటరామరెడ్డి గారు కదా. అదేవిధంగా 11 కోట్లతో ఎన్టీఆర్ మార్గ్ రోడ్ని తీసుకొచ్చింది అనంత వెంకటరామరెడ్డి గారా. అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులో తీసుకొచ్చింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా. 300 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎక్స్పాన్షన్, ఎంసీహెచ్ మరియు సర్జికల్ బ్లాక్, పీజీ బ్లాక్ని ఈరోజు నిర్మిస్తున్నానంటే అది వైసీపీ ప్రభుత్వంలో కాదా అని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎన్క్యాప్ ఫండ్స్ మరియు అదేవిధంగా 14 ఫైనాన్స్తో 68.72 క్రోర్స్తో అది వైసీపీ ప్రభుత్వంలో కాదా. జనరల్ ఫండ్స్ మరియు గడప మన ప్రభుత్వంకి 49 కోట్లతో అది కూడా వైసీపీ ప్రభుత్వం అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో కాదని మీరు తెలియజేస్తున్నాను. 6 కొత్త అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకురావడం జరిగింది. సిడి హాస్పిటల్తో పాటు 19 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అది ఘనత కూడా అనంత వెంకటరామరెడ్డి తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్పెషల్ గ్రాంట్స్ కింద 25 క్రోర్స్ తీసుకురావడం జరిగింది. అందులో కూడా 6-7 కోట్ల రూపాయలు పనులు కూడా అయిపోయినాయి. మీరు అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. దాన్ని నేను తీసుకొస్తా అంటే దాని గురించి ఒక ఊసే కూడా లేదు అని మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా పంచాయతీలో కూడా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని చెప్పి పదే చెప్తున్నారు మీరు. నేనేందో నోటికి వచ్చిందే చెప్పేది కాదు, ఇది అధికారిక లెక్కలే మీకు చెప్తున్నాను. రుద్రంపేట పంచాయతీలో చూసుకుంటే కన్నా 41 క్రోర్స్తో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విషయం మీకు తెలియదా. నారాయణపురంలో 43 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విషయం మీకు తెలియదా. రాజీవ్ కాలనీలో 16 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండేది. అదేవిధంగా అనంతపురం రూరల్లో 21 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండే విషయం కూడా మీరు ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది. మీరు అనంతపూర్లో ఉండింటే కూడా ఏ సందులో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు, ఏ కాలం ఎప్పుడు వేసినారు, ఏ రోడ్ వేసినారు ఇక్కడ ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది. ఏదో మీకు టికెట్ ఇచ్చే ముందు అనంతపురానికి వచ్చి మీరు వచ్చినారు అనంతపురాన్ని తప్ప మీకు అనంతపురం నగరం గురించి ఏం తెలుస్తున్నా కూడా ఒకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా అనంతపురం నగరంతో పాటు 4 పంచాయతీలు కూడా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు కూడా మనమందరూ కూడా ఒకసారి గమనించిన విషయం కూడా మీ అందరూ తెలుస్తున్నాను. ఇప్పుడు మీరైతే మా గురించి చెప్తున్నారు, ఏ ప్రజా సమస్యలు మీరు పట్టించుకోలేదు, ఏం చేయాలని చెప్తున్నారు. మేము ఏ విధంగా పట్టించుకున్నాం, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం కూడా మీ ముందుకు నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పండి. మీరు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతోంది. ఈ 8 మంత్స్లో మీరు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని హామీలు అమలు చేశారు? నేను కేవలం అనంతపురం నగరానికి సంబంధించినవి అడుగుతాను మీకు. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా మీరు గెలిచిన 1-2 మంత్స్లోనే రామ్నగర్లో ఒక డ్రైనేజ్ చేయాలని చెప్పి మీ ఇంటికి అందరికి వస్తే నేను కంప్లీట్ చేసేస్తా అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇప్పటివరకు ఏమైనా దానికి ఒక అడుగు కూడా ముందు వేసిన విషయం కూడా లేదు. నేషనల్ పార్క్ వెళ్ళారు మీరు. నేషనల్ పార్క్ పై నేను అది డెవలప్ చేస్తాను, మన డిస్టిక్లోనే ఎక్కడ లేని విధంగా పార్క్ని అభివృద్ధి చేస్తానని చెప్పడం, ఎక్కడైనా ఒక 2-3 అడుగులను దాని ముందుకు ఎక్కడైనా చూసారా మీరు? అదేవిధంగా పీటీసీకి వెళ్ళారు ఒకసారి మీరు. పీటీసీ అసోసియేషన్స్ వాళ్ళతో కలిసి నేను బెంచెస్ వేపిస్తాను, ఇక్కడ టాయిలెట్స్ బాగా చేపిస్తాను, తర్వాత వాకింగ్ ట్రాక్ వేపిస్తాను అన్నారు. అక్కడ పోయి వచ్చి కూడా 4-5 నెలలు అయింది, దాని గురించి ఊసేలేదు. అదేవిధంగా టిట్కో హౌస్కి సంబంధించి నేను 1-2 మంత్స్లో దీంట్లో మీకు అందరికీ ఇల్లులు అప్పగిస్తానని చెప్పారు.
ఎక్కడైనా ఎవరికైనా ఒకరికైనా ఇల్లు అప్పగించారు అక్కడ? తర్వాత ప్రతిసారి ఇరిగేషన్ మంత్రితో, మున్సిపల్ మంత్రితో, ముఖ్యమంత్రి గారితో కలిసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అదేవిధంగా మరువంక, నడివంక సంబంధించి ప్రొటెక్షన్ వాళ్ళకి సంబంధించి మాకు ఫండ్స్ కావాలా, అదేవిధంగా డంప్ యార్డ్ తరలింపు అని చెప్పేసి పదే కలవడం జరిగింది. ఇరిగేషన్ మంత్రితో 2 సార్లు కలిశారు, నారాయణ మంత్రి గారితో ఒకసారి కలిశారు, ముఖ్యమంత్రి గారితో కూడా దృష్టికి కూడా తీసుకెళ్లారంటే కూడా మీ పై స్థాయి ఉన్న నాయకులు కూడా దీన్ని పట్టించుకోవడం అంటే కూడా మీరు ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారు కూడా ఒకసారి గమనించాలా. అదేవిధంగా బీసీ భవన్ కోసం ప్రత్యేక కృషి చేస్తామన్నారు, అది ఎక్కడ? అది కూడా దాని గురించి కూడా ఒక ఊహ లేదు. అదేవిధంగా ముస్లిం మైనార్టీస్ కోసం కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తామన్నారు, దాని గురించి కూడా ఎక్కడైనా ప్రస్తావన ఉందని చెప్తున్నాను. తర్వాత ముద్దలాపురంలో అమృత్ స్కీమ్ కింద 16 MLD నీటి శుద్ధి ప్లాంట్ని నిన్న పోయొచ్చారు ఆయన. ఇది 2017లోనే అమృత్ స్కీమ్ కింద శాంక్షన్ అయింది. గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క % కూడా పని జరగలేదంట. రికార్డ్స్ ఉంటాయి, ఊరికే మీరు నోట్తో చెప్తే కాదు కదా, రికార్డ్స్ ఉంటాయి. ఇవన్నీ 90% పనులన్నీ కూడా వైసీపీ ప్రభుత్వంలో ఆ పనులు జరిగినాయి. ఏదో ఉంటే కరెక్ట్ మాట్లాడండి, మీరు ఊరికే ఏదేదో నోటికి వచ్చినట్లు మాట్లాడితే చెప్పండి. రికార్డ్స్ ఉంటాయి, ప్రజలకు ఏదో మబ్బ పెట్టాలని చెప్పి కూడా ఇక్కడ మేమేం పాలకవర్గం ఉంది, మా నాయకులు ఉన్నారు, అంతా ఉన్నారు, మేము నిజాలు చెప్తున్నాం. మీరేమో తప్పుడు మాటలు చెప్పి ప్రజలకి మబ్బ పెట్టాలని చూస్తే మేము ఇక్కడ ఊరికే ఉండే పరిస్థితి ఉండదు. ఏవైతే కూడా నిజాలు మాట్లాడండి, ప్రజలు కూడా తెలియాలి కదా. ఊరికే మేము లాస్ట్ గవర్నమెంట్లోనే ఒక ఇంచు పని కూడా జరగలేదని చెప్పి ప్లాంట్ గురించి చెప్తారు. 90% వర్క్ అంతా కూడా అక్కడ లాస్ట్ 5 yearsలో జరిగిన విషయం కూడా మీ అందరూ దృష్టిలో పెడుతున్నారు. అదేవిధంగా మన కౌన్సిల్లో జరిగిన సమావేశంలో కూడా డంప్ యార్డ్ సంబంధించి అవినీతి జరిగిందని చెప్పి కూడా గతంలో చెప్పారు. మొన్న December 17 కౌన్సిల్ జరిగిన దాంట్లో కూడా చెప్పడం జరిగింది, మీరు అవినీతి జరిగిందని చెప్పి. దానికి సంబంధించి పనిముట్లకు సంబంధించి, అదేవిధంగా నిన్న చెప్పారు కుక్కల స్టెరిలైజేషన్లో కూడా అవినీతి జరిగిందని. ఈ డంప్ యార్డ్ సంబంధించి నేను కలెక్టర్ గారికి నేను కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఆ రోజు కౌన్సిల్లో కూడా చెప్పడం జరిగింది. దీంట్లో మీరు విచారణ అయిన తర్వాతే వీళ్ళకి బిల్స్ కూడా పే చేయాలని కలెక్టర్ గారికి నేను స్వయంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా కమిషనర్ గారు వచ్చారు, ఆయన కూడా నేను చెప్తున్నాను, కమిషనర్ గారు ఈ డంప్ యార్డ్ సంబంధించి మీరు కలెక్టర్ గారి నుంచి ఖచ్చితంగా ఎంక్వైరీ రిపోర్ట్ వస్తేనే మీరు దీనికి ఖచ్చితంగా మీరు చెప్తున్నాను, వచ్చిన తర్వాతే మీరు ఏమైనా విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాతే బిల్స్ ఏమైనా కానీ ఇవ్వాల్సింది కూడా మేము తెలియజేస్తున్నాం. తెలియకుండా మీ దృష్టికి కూడా తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకో విషయం, నిన్నటి రోజున రోడ్ వంకర టింకర్ ఉంది అంటున్నారు. ఇప్పటికి 8 నెలలు అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. మీకు రోడ్ వంకర టింకర్ ఉంటే మీరు సరి చేయండి, దాన్ని సరి చేస్తే మేము కూడా దానికి స్వాగతిస్తాం కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇంకా నగరపాలక జనరల్ ఫండ్స్ నుంచి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో, స్థానిక సంస్థలు ఇవి ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంటాం, నగర అభివృద్ధి గురించి డబ్బులు ఖర్చు పెడతాం, ఇది సహజంగా జరిగే ప్రక్రియ. ఇది దీన్ని పట్టుకొని నేను అభివృద్ధి కార్యక్రమాలు చేసినాను, ఇవి చేసినాను అంటున్నారు. మీరేమంటే స్వయం ఏమైనా తీసుకొచ్చారా? ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాను, ₹1 తీసుకొచ్చినారా మీరు చెప్పండి. ఏమైనా ఫండ్స్ వచ్చి ఏమైనా తీసుకొచ్చి చెప్పినట్టయితే మీరు బాగుంటుంది. పదే వైఎస్ఆర్సీపీ నాయకులపైన, మా పాలకవర్గం పైన మీరు బురద చల్లితే మాత్రం మేము ఏ విధంగా కూడా వినే పరిస్థితులు లేము. ఇప్పటికైనా నేను చెప్తున్నాను, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం మేము అనంతపురం నగరంలో, ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నాం మా పాలకవర్గం కూడా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. పదేగా మీరు ఏదో కూటమి ప్రభుత్వం ఉంది, ఏదో ఎన్నికల ముందు మోసం చేసి మభ్యపెట్టి వచ్చిన విధంగా ఎన్నికల తర్వాత కూడా మేము మోసం చేసి ప్రజలకి ఏం చెప్పినా నమ్ముతారనుకుంటే కూడా ఇక్కడ నాయకులు ఎవరు కూర్చొని ఊరికే ఊరలేదు. మీరు మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడి నిజాలు మాట్లాడాలని తెలిపి తెలియజేసుకుంటున్నాను.